ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు కొబ్బరికాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ రైతు ధాన్యం కొనడంలో లేదని సిపిఎం రాష్ట్ర నాయకురాలు నవీన మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతుల దుస్థితిని చూసి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోలకు ఫోజులు తప్ప రైతుల బాధలు పట్టవా అంటూ సర్కార్ తీరుపై సిపిఎం రాష్ట్ర నాయకురాలు నవీన నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాగొత్తంపల్లి గ్రామంలో ఐపీకే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. సెంటర్లో నిలిచిపోయిన ధాన్యాన్ని చూసి ఆమె నివ్వెరపోయారు. నెల రోజుల క్రితం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే నేటికి తూకం వేసిన పాపాన పోలేదని, కుప్పలు కుప్పలుగా పోసి ధాన్యం వాన చినుకులకు తడిసి ముద్దవుతోందని, అకాల వడగళ్ల వానలతో అన్నదాతలు అల్లాడుతుంటే అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నవీన దుయ్యబడ్డారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించామని గొప్పలకు పోయి కొబ్బరికాయలు కొట్టి దండలు వేసి సాల్వాలు కప్పించుకోవడానికే మీకు సమయం సరిపోతుందా? రైతులు చెమటోడ్చి పండించిన పంటను కొనడానికి తీరిక లేదా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. క్షేత్రస్థాయి నాయకులకు ప్రచార ఆర్భాటం మీద ఉన్న శ్రద్ధలో పదవంతు కూడా ధాన్యం కొనుగోలుపై లేదని మండిపడ్డారు. వెంటనే ధాన్యం తూకం వేసి లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారులు ఇదే నిర్లక్ష్యం కొనసాగిస్తే రైతుల్ని కలుపుకొని సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నవీన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు నోటికాడుకుడు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పేశారు. కెమెరాల ముందు కొబ్బరికాయలు కొట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని, కళ్ళల్లో కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని కొని రైతు కంట కన్నీరు తుడవాలని, లేకపోతే ఆ కన్నీరే మిమ్మల్ని ముంచేస్తోందని ఘాటుగా విమర్శించారు. హలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐకేపీ కల్లాల విజిటింగ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు రగొత్తంపల్లి గ్రామంలో కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు గత నెల రోజుల నుంచి కూడా వారి కోతలను కోసి కుప్పలుగా ఎండపోసి కుప్పలు పోసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వము ఈ ధాన్యాన్ని కుప్పలు పోసినటువంటి ధాన్యాన్ని ఈ మిల్లర్లకు పంపుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము కొబ్బరికాయలు కొట్టి కూడా ఇప్పటికి 10 రోజులు అవుతుంది ఐకేపీ సెంటర్లను స్టార్ట్ చేసి. ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాలను లోకి ఏ ఒక్క వెహికల్ రావడం లేదు. అట్లాగే ఎండినటువంటి ధాన్యాన్ని కూడా మిల్లర్లకు పంపించేటటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క వడగళ్ల వానల భయాందల్లో రైతులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కళ్ళాల్లో ఎండబోసినటువంటి ఈ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియకుండా వాళ్ళు ఈ ఎండిన ధాన్యాన్ని కూడా ఎక్కడ స్టోరేజ్ చేయాలనేది వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండినటువంటి ధాన్యాన్ని ఏదైతే ఉందో మిల్లర్లకు పంపిస్తే ఇక్కడ ప్లేస్ అనేది ఖాళీ అవుతుంది. మిగతా ధాన్యాన్ని కూడా రైతులు కోసి ఇక్కడ ఆరబోసుకోవడానికి, కళ్ళాల్లో ఆరబోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఏదైతే ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వీటిని ఉద్దేశించి రైతులను కూడా రోడ్డు మీదకి తీసుకురా అవద్దని చెప్పేసి ఈ మిల్లర్లతో మాట్లాడి, ఇప్పటికే ప్రభుత్వాలకు ఏంది అంటే కొబ్బరికాయలు ఈ పాలక మండలి కొబ్బరికాయలు కొట్టేటటువంటి దాంట్లో ఉన్నటువంటి ఉత్సాహము మరి మిల్లర్లతోటి మాట్లాడాల్సిన దాంట్లో కనబరచడం లేదు. కాబట్టి ప్రభుత్వం కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అందరూ కూడా వెంటనే స్పందించి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఏదైతే ఈ ఎండిన ధాన్యం ఉందో దాన్ని వెంటనే కూడా
కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.